నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంతో అర్చకుల సమస్యల పరిష్కారానికి సానుకూలత. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్. విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు మోపే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా. కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల బహుమతుల రూపకల్పన అభినందనీయం. తెనాలికి గర్వకారణం మున్సిపల్ కమిషనర్ బి శేషన్. రాష్ట్ర అర్చక సేవా సంఘం అర్చకుల ప్రయోజనాన్ని కాపాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమాన్ని సాధించే దిశగా పనిచేస్తోందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అర్చక సంక్షేమానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తగు తోడ్పాటు అందిస్తున్నారని ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని పట్టాభిరామ స్వామి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సంఘ అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్చక సేవా సంఘం కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడారు. కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం గత 5 సంవత్సరాలుగా అర్చకుల భవిష్యత్తును కాలరాశారని అన్నారు. అర్చకుల సంక్షేమ నిధి నుండి అర్చకులకు అందాల్సిన భృతి 50% తగ్గిస్తూ గత ప్రభుత్వం అమలు చేసిన హేయమైన చర్య అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 100% భృతి అందేలాగా దేవాదాయ శాఖ ప్రతినిధులను కలవడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అర్చక జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ శేషాచార్యులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో అర్చకుల సమస్యలపై పోరాటం చేసేందుకు గాను రాష్ట్రంలోని 18 అర్చక సంఘాలతో ఐక్యవేదిక ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ విధానాలపై హైకోర్టులో విజయం సాధించామని అన్నారు. అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 90,000 అర్చక కుటుంబాలు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్చకుల సమస్యల పరిష్కారానికి సానుకూలత లభిస్తుందని, అర్చకులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సేవా సంఘం అందుబాటులో ఉంటుందని, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని తెలిపారు. సనాతన హిందూ సాంప్రదాయ పరిరక్షణకు అర్చక సేవా సంఘం కట్టుబడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అతిథులను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమంచి రవికుమార్, బృందావనం రాధాకృష్ణమూర్తి, గొట్టిపాల కృష్ణమాచార్యులు, దివి శేషుబాబు, పరశురాం జగన్మోహన్, యనమదల ఆంజనేయులు, నంది వెలుగు శేషగిరిరావు, జిల్లా నాయకులు ఆర్ఎస్ఎల్ నరసింహాచార్యులు, శేషాచార్యులు, బృందావనం గోపిచంద్, మేడూరు శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ కుమార్, వి రమణాచార్యులు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనం అర్చకుడిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా ఈనాం భూములని మన స్వాధీనంలో ఉంచుకుని ఆ దేవాలయ వ్యవస్థను కాపాడుతున్నాం. మనం అటువంటి వాడికి మన హక్కుల్ని మనం తగ్గించుకున్న వాళ్ళ అయ్యే పరిస్థితుల్లో వచ్చాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు కావలసినటువంటి బెనిఫిట్స్ కోసంగా కౌలుదారు కింద మీ పేరు రాసి మీకు బెనిఫిట్స్ ఇస్తామంటున్నారు. అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో ఆలోచించండి. ఇక్కడ ఇటువంటి ఈ సమస్యలు ఏమీ లేకుండా పూర్వం ఏ విధంగా అయితే అనుభవదారు కింద మనం ఉన్నామో ఆ కాలం కింద మనం రాయించుకునేందుకు గాను సిసిఎల్ ద్వారా ఆ టెక్నికల్ ఏదైతే ఉందో ఆ విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రధానంగా మనం కృషి చేయాలి. ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మరి కూటమి ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక 6 నెలల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి అర్చకులోకానందరికీ కూడా అత్యంత మేలు చేసింది. ముందుగా దాంట్లో ఏంటంటే అర్చకులకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అర్చకులందరికీ కూడా కనీస వేతనం 15,000 రూపాయలకు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం పథకాల కింద కూడా 10,000 రూపాయలు అందరికీ కూడా అందజేసే విధానాన్ని ఒకటి తీసుకొచ్చారు. అదేవిధంగా వేద విద్యార్థులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ 3 అంశాలని ముందుకు తీసుకొచ్చి కేవలం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అందరికీ కూడా ఆ నగదుని అమలుపరిచే రకంగా చేశారు. చాలా సంతోషమైనటువంటి విషయం. గతంలో అర్చకుల యొక్క పాత్ర వైదిక కార్యక్రమాల్లో కూడా తగ్గించేశారు. అధికారులు, రాజకీయ నాయకులు, ట్రస్ట్ బోర్డులన్నీ వాళ్ళ యొక్క నిర్ణయాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వాటిని వైదికపరమైనటువంటి శాస్త్రపరమైనటువంటి విషయాలకు విరుద్ధంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించారు. అయితే ప్రభుత్వం వాళ్ళు కార్యక్రమాల్లో అర్చకుల యొక్క పాత్రే వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి ఈ 225(0) ద్వారా స్పష్టం చేశారు. ఇదొక పెద్ద మార్పు అని చెప్పాలా. దీనివల్ల ఆగమశాస్త్రపరంగా వచ్చినటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు లేకుండా అన్ని కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఏర్పడింది. దానికి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్చక సేవా సంఘం
తరఫున మేము పోరాటం చేసి ఎన్నో అడిగిన వాటికి కూటమి ప్రభుత్వంలో కొంతవరకు న్యాయం జరుగుతోంది. భవిష్యత్తులో అర్చక లోకానికి ఏ ఇబ్బంది లేకుండా కృషి చేయడానికి అర్చక సేవా సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని సంఘ అధ్యక్షులుగా నేను విన్నవించుకుంటున్నాను. కూటమి పార్టీ పాలకులు విద్యుత్ వినియోగదారులపై అదనపు పన్నుల భారం మోపే విధానం విరమించుకోవాలని సిపిఎం సిఐటియు నాయకులు నిరసన గళం విప్పారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట శుక్రవారం స్థానిక సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో వివిధ రకాల పన్నులతో విద్యుత్ బిల్లుల్ని పెంచే కూటమి పాలకుల నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లిపరి బాబు ప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలపై నాయకులు మాట్లాడిన మాటలకు ఇచ్చిన హామీలకు వాస్తవ పరిస్థితులకు పొంతం లేదన్నారు. అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం భరించలేకపోతున్నారని అన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు కనీస పశ్చాత్తాపం కూడా లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిస్కాంలకు సబ్సిడీ ఇచ్చి వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీలను సర్ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మలక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్ అవసరమని ప్రశ్నించారు. గతంలో నేటి మంత్రులు లోకేష్ పయ్యావుల కేశవుల ప్రకటనలు గమనించాలన్నారు. ఈ విధంగా మాట మారిస్తే రైతులు ఏమవ్వాలని ప్రశ్నించారు. సిఐటి నాయకులు ఎస్కే హుస్సేన్ వలి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ఇలానే పెంచి అధికారం పోగొట్టుకున్న విషయం మర్చిపోవద్దని పాలకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి వెంకట సుబ్బయ్య, కె రవికుమార్, కె శ్రీనివాసరావు, మురళీ కృష్ణారెడ్డి, పవన్, తేజారెడ్డి, కుర్రా వెంకటరమణ, వై ప్రసాద్, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, శెట్టి, యేసోబు తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చిరంజీవి గారిని కలిసి నాయకులు ఇంధన కార్యదర్శి గారిని ఉద్దేశించి మెమోరాండం ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని, అట్లాగే స్మార్ట్ మీటర్లు మార్చాల్సిన అవసరం లేదని, అక్కడక్కడ ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి, వీటి మీద కోర్టుకి వెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడకపోవటం చాలా బాధాకరం. సహజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు పశ్చాత్తాపం అనేటువంటిది ఉంటుంది. ప్రజలకి ముందుకొచ్చి తమ వైఫల్యాలని చెప్పడానికి ప్రయత్నం చేయాలా, అది చేయకపోగా అయితే విద్యుత్ అనేటువంటిది అత్యంత కీలకమైంది. ఇక నుంచి ప్రతి ఇంట్లోనూ విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి వాడకానికి అదనంగా మోయలేనటువంటి బిల్లులు రాబోతున్నాయి. చిన్న చిన్న షాపులకు కూడా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఎవరికి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుందేమో, కానీ ప్రజలకి మాత్రం కూడా భారం ఎక్కువైపోతున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా చెప్పింది ఏంటంటే స్మార్ట్ మీటర్లు వ్యవసాయాన్ని కూడా బిగిస్తే మీరు పగలగొట్టండి, అవసరమైతే అధికారుల మీద కేసులు పెట్టండి అని చెప్పారు. ఇవాళ ప్రజల మీద భారాలు వేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి, ఈ సర్ఛార్జీలు ఇవన్నీ తీసేయాలి. లేఖనం లేని ఏడలా ప్రభుత్వానికి గతం కూడా గుర్తుండి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడానికి కారణం గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 24 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ ఈ రాజు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పర్వదిన వేళ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది పురస్కారాలకు అందించే ప్రతిభా పురస్కారాల ప్రతిమలు తెనాలి కళాకారులు ఎంతో కళాత్మకంగా రూపొందించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కాటూరి శిల్పుల్ని అభినందించారు. ఆటోనగర్ సమీపంలోని సోమసుందరపాలెం శివార్లో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఆర్డర్ పొందిన తెలుగు తల్లి విగ్రహాలను, హంస ప్రతిమలను కాటూరి శిల్పులు రూపొందించిన తీరును కమిషనర్ శేషన్న పరిశీలించారు. ఎంతో కళాత్మకంగా కళారత్న హంస అవార్డులు తెలుగు తల్లి ప్రతిమల్ని తీర్చిదిద్దడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శిల్పులను ప్రశంసించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎంతో కళాత్మకంగా ఉందని, ప్రతి ఆకృతి తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉగాది పురస్కారాలకు తెనాలి ప్రాంత కళాకారులు రూపొందించిన పుష్కర ప్రతిమలు జీవనం ఒట్టిపడ్డలా ఉన్నాయన్నారు. కాటూరి వారి ద్వారా తెనాలి ఖ్యాతి కర్ణాంతరాలకు పాకిందని, ఇది తెనాలికి గర్వకారణమన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఉగాది పురస్కారాలకు అవసరమైన అవార్డు ప్రతిమల్ని 2 సంవత్సరాలు తమ సంస్థ ద్వారా అందించామని అన్నారు. మారిన తర్వాత ఉగాది పురస్కారాలు నిలిపివేశారని, మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మరోసారి అవకాశం లభించిందని అన్నారు. తమ కళాత్మక సేవల ద్వారా
తెనాలికి మరింత పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఉగాది పురస్కారాల్లో కళారత్న అవార్డుకు కాటూరి వెంకటేశ్వరరావుని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, కాటూరి జి హర్ష తదితర శిల్పులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ వీళ్ళందరూ శిల్పకారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి వాళ్ళని చక్కగా చేసేవాళ్ళు నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇలాంటి ఈ యొక్క వర్క్ ఇస్తూ ఉంటారు. ఈ వర్క్ గత కొన్ని సంవత్సరాల నుంచి మన పట్టణానికి సంబంధించినటువంటి శ్రీ కాటూరి వెంకటేశ్వర గారు రావడం అనేది ఆనందం, సంతోషం. జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయిని దాటి ఇంకా వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నాయి ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమాలు. ఈరోజు గమనిస్తే కనుక ఇన్ని రకాల అనేటువంటి తెలుగు తల్లి విగ్రహాలు కావచ్చు, హంసలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా అతి తక్కువ సమయంలోనే అత్యంత క్వాలిటీతోటి రాష్ట్ర ప్రభుత్వం వారు, సంస్కృతి శాఖ వారు అడిగినటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు చెప్పారో దాని ప్రకారంగా తక్కువ సమయంలోనే ఈరోజు వారికి అందించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయంటే కనుక అది చాలా గొప్ప విషయం. ఈ పురస్కారాలు మరి గవర్నమెంట్కి ఇచ్చే పురస్కారాలు, ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రముఖులకు ఇచ్చే పురస్కారాలు, వాటిని తయారు చేసే మరి అదృష్టం మాకు కలగటం మా సూర్య శిల్పశాలకి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంతోమంది చేతులకు వెళ్తాయి, రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రముఖుల చేతికి వెళ్తాయి. కాబట్టి ఎవరు చేశారు ఇవి అంటే ప్రత్యేకమైన గుర్తింపు. ఇంతకుముందు కూడా మేము ఎన్నో విగ్రహాలు కానీ చేసి ఇతర దేశాలకు పంపించి కానీ మేము మా సంస్థకి ప్రత్యేక సూర్య శిల్పశాల కాటూరి ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి వీటి ద్వారా ఇంకోసారి మరి తెనాలి పేరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మారుమోగుద్దని ఆశిస్తున్నాం. ఇలాంటి ముందు ఎన్నో తయారు చేసి మరి తెనాలి పేరుని ఇలాగే నిలబెడుతూ కళాభిమానుల మనల్ని చూరగొంటామని ఆశిస్తున్నాం. ముఖ్యమైన ఇప్పుడే కమిషనర్ గారికి ఒక వార్త చెబుతాను. ఇప్పుడే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చింది, నన్ను కళారత్నకి ఎంపిక చేసినట్టుగా. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకునే ఉద్దేశంతో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించడానికి ముందుకొచ్చిన సహృదయులు అభినందనీయులని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం నందివేలు గ్రామంలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం అన్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో మదీనా మసీద్ వద్ద శుక్రవారం సాయంత్రం ననపనేని బసవపున్నయ్య లింగారావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు తమదైన శైలిలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ వేళ అవసరమైన సరుకుల రంజాన్ తోఫాను అందజేశారు. రంజాన్ ప్రాధాన్యతను మంత్రి మనోహర్ తమదైన రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో అజ్నూతుల్లా, షేక్ సుభానీ, బుజ్జి, అక్బర్, మౌలాలి, మహబూబ్ సుభానీ తదితరులు పాల్గొన్నారు. एक ही मैं वादा किया था आप लोगों के लिए, जो यहाँ पे काम करना है, शादी खाना बनाना है और आपको 2-3 छोटे तकलीफा रोडों के बारे में या साइड का नाले के बारे में, पानी के बारे में, सब याद है मेरे को, मैं नहीं बोला। मैं रमजान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहब्बत से हर एक के देखभाल के लिए कभी सोचते रहते, गरीबों के लिए जरूर करना चाहिए। तो ये तोहफा के साथ मैं आपको वादा कर रहा हूँ, मैं अभी बसोपने साहब बोले कि 40 लाख का एस्टिमेशन बनाए बोल के, अब उतना पैसे सडनली कहाँ से लाऊं मेरे नहीं मालूम, मगर शादी का ना जरूर बनाने उसका जिम्मेदारी मैं लेता हूँ। मैं किसी हालत में मैं बना के जब भी आए था अभी भी आए, अल्लाह का लाख लाख शुक्र है, हमें जो भी बोले वो लोग करने के लिए तैयार है। दूसरा छोटा बच्चा भी जाके बोलेगा तो उसको है ना समझा के जो चाहिए वो देता हूँ करके बोलते हैं। हमें परसों तेनाली गया था, हमें बोले नहीं, हमें क्या है तोहफा देने के लिए आना साहब बोले, तो उन्होंने क्या बोले, पहला तुम्हारा शादी खाना मैं करने के लिए वादा करीम था, वो पहले मैं वो पूरा करना करके उनके साथ में रहते ना पीए साहब को लिखाई। తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల వరకు రైతులకు వినోదం, విజ్ఞానం పంచే విధంగా వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పించే తెలుగుదేశం ప్రభుత్వంలో తెనాలి నియోజకవర్గంలో అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ పేరిట ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఎడ్ల బల ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయని అన్నారు. ప్రతి సాయంత్రం 4 గంటల నుండి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండ్ల లాగుడు బల ప్రదర్శన పోటీలు వివిధ విభాగాల్లో ఉంటాయన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా మునుపెన్నడూ చూడని విధంగా ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొనేందుకు అనేక ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఒంగోలు జాతి పశు పోషకులు, ఒంగోలు జాతి ఎడ్లని ఇష్టపడే రైతాంగం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మహిళా సోదరిమణులకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. మీడియా సమావేశంలో అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ ఆంజనేయులు, పణితపు దుర్గా, దొప్పలపూడి శ్యామ్, ముల్లపూడి వెంకట్, తవ్వ ప్రసాద్, వై సాంబశివరావు, కావేటి వేణు తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుమారుగా ఇప్పటికీ 8 సార్లు ఆల్రెడీ పెట్టాము. గత 5 సంవత్సరాల నుంచి మనం వేరే ప్రభుత్వం వలన మనం దాన్ని పెట్టలేకపోయాము. రేపు తప్పకుండా తెనాలి చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ కూడా వచ్చి ఈ ప్రదర్శనని తిలకించాలని చెప్పాను. రెండోది ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు దిగినవుతుంది, 10 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 2 పళ్ళ విభాగం అని, 4 పళ్ళ విభాగం అని, 6 పళ్ళ విభాగం అని, అట్లాగే సబ్ జూనియర్స్ అని, జూనియర్స్ అని చాలా ఉత్కంఠగా జరుగుతుంది. ఈసారి కొత్తగా సీనియర్స్లో మొట్టమొదటి ప్రైజ్ బ్రహ్మాండమైన బుల్లెట్ పెట్టారు. పాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఆ పాల ప్రదర్శన కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా వచ్చి అందరూ తిలకించి రైతు అన్నలందరూ కూడా వచ్చి అందరూ ఈ జయప్రదం చేయాలని చెప్పని, అందులో వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటాయి కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగపడే పరికరాలు అవన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా తిలకించాల్సి అని చెప్పని కోరుకుంటూ, రెండవది ఇంకోటి రేపు 29వ తేదీ ఉదయం 9 గంటలకల్లా తెనాలిలో ఉన్న 40 వార్డులు, ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయమని స్టేట్ పార్టీ ఆదేశం. అలాగే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతకుముందే చెప్పారు. వారి సూచనల మేరకు రేపు ఉదయం 9 గంటలకల్లా 40 వార్డుల్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని, అన్ని వార్డుల్లో అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుందాం. ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మన డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా రేపు మార్కెట్ యార్డ్లో 4వ తేదీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు వరకు కూడా 29 నుంచి ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన వేడుకల వరకు ఈ ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ వస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శనే కాకుండా రైతులకు ప్రోత్సాహకాలను ఇచ్చేటువంటి అగ్రికల్చరల్ ఆధునిక విధానాల్ని, రైతులకు వ్యవసాయంలో మెళుకువలు నేర్పించే విధానాల్ని, ఇంకా రకరకాలైనటువంటి రైతు ప్రదర్శనల్ని, వారి యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక ప్రదర్శనలు కూడా ఆ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతినిత్యం కూడా అనేక మంది నిపుణుల చేత రైతులకి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పౌరాణిక రంగస్థల కళాకారుడిగా తమ జీవితకాలం కళారంగ సేవలో అంకితమైన దీపాల సుబ్రహ్మణ్యం హార్మోనిస్ట్ గా ఎంతో మంది కళాకారులను రంగస్థలానికి పరిచయం చేశారని, రంగస్థలంపై కళామా తల్లి సేవ చేస్తూ తన జీవితాన్ని చాలించడం సుబ్రహ్మణ్యం చేసుకున్న పుణ్యమని పలువురు కళాకారులు, కళా సంస్థల ప్రతినిధులు, మీడియా మిత్రులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయంపై పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. పౌరాణిక రంగస్థల కళాకారులు, హార్మోనియం విద్వాంసులు దీపాల సుబ్రహ్మణ్యం కళామాతలి సేవకు వెళ్లి రంగస్థలం వద్ద కుప్పకొన్న దీపాల సుబ్రహ్మణ్యం వైద్య సేవలు పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని గురువారం రాత్రి గుంటూరు నుండి తెనాలిపట్న రంగస్థల కళాకారుల సంఘం భవనానికి తీసుకురాగా, శుక్రవారం పలువురు పట్టణ రంగస్థల కళాకారులు, కళా సంస్థల ప్రతినిధులు, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు దీపాల సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. కళారంగానికి సుబ్రహ్మణ్యం అందించిన సేవల్ని స్మరించుకున్నారు. అనంతరం చినరావూరు శ్మశాన వాటికకు సుబ్రహ్మణ్యం అంతిమయాత్ర కొనసాగింది. కాగా సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, ఏపీడబ్ల్యూజే జె నాయకులు చందు సుబ్బారావు, మార్కండేయులు చోపర్ సుధాకర్, బొల్లిముంత కృష్ణ, పలువురు మీడియా మిత్రులు, రోటరీ సభ్యులు ఇదర వెంకట పూర్ణచంద్, హరిదాసు, గౌరీశంకర్, రాంబాబు, పట్టణ కళాకారుల సంఘం కార్యవర్గం, పలువురు కళాకారులు, మిత్రులు హాజరయ్యారు. రంగస్థలం అంటే ప్రాణం పోసుకునేటువంటి సుబ్రహ్మణ్యం గారు చీరాల దగ్గర ఉన్నటువంటి వేటపాలెం సమీపంలో ఒక నాటక ప్రదర్శన జరుగుతూ ఉన్న సమయంలోనే హార్మోనియం వాయించుతూనే వేదిక మీద ముందుకు పడిపోయి
అనారోగ్యానికి గురి కావటం, ఆ తదుపరి చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒక నటుడు, ఒక కళాకారుడు ప్రాణం ఉన్నంత వరకే కూడా కళ కోసం ఎలా తన జీవితాన్ని త్యాగం చేస్తాడనేటువంటి దానికి సుబ్రహ్మణ్యం గారు గొప్ప ఉదాహరణ. తిరుపతమ్మ తల్లి నాటకం ద్వారా తెనాలికి నంది అవార్డును తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది. అట్లాగే కరోనా సమయంలో తన విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి కింద ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఆయన నిత్యావసర వస్తువులు ప్రతి 15 రోజులకోసారి అందజేసి ఆ విధంగా కళాకారుల పట్ల తనకున్నటువంటి నిబద్ధతని చాటుకున్నాడు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు దీపాల తారక్ సాయినాథ్ మా ఏపీయూడబ్ల్యూజే సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నాడు. చాలా నిబద్ధత. తండ్రి చేసేటువంటి పనిలో, తండ్రి చేసేటువంటి నాటకాల ప్రదర్శనలో కుమారుడు కూడా 100% తన యొక్క నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆ నాటకాలకి ప్రోత్సహిస్తూ ఎమ్మటే ఉండేటువంటి అలాంటి పుత్రుడు దొరకటం కూడా సుబ్రహ్మణ్యం గారి అదృష్టం. సుబ్రహ్మణ్యం గారికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తెనాలి శాఖ తరపున, మా సంఘం తరపున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, నాకు తెలిసిన కొద్ది కాలంలోనే ఆయన మంచితనాన్ని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఆయన చనిపోయారు అని చెప్పేసి నిన్న తెలిసిన తర్వాత దిగ్బందిలోనేను. గత కొద్ది రోజుల క్రితమే ఆయనతో చాలాసేపు ఈ కళాకారుల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కళాకారులకి నేత్రానికి ఒక కార్యక్రమం చేయటం జరిగింది. అట్లానే తర్వాత హెల్త్ సంబంధించి ఇంకా కార్యక్రమం చేద్దామండి. ఈ కళాకారుల్ని మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెరికోస్ వారికి ఎక్కువసేపు నిలబడటం కానీ ఈ కార్యక్రమం వారికి వెరికోస్ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో ఆ కార్యక్రమం పెడదామని చెప్పేసి అడుగున్నారు. పెడతానికి కొడతాను. అటువంటి మనిషి నిన్న దూరం అయ్యారనేటప్పటికి అసలు ఎంతో బాధ అనిపించింది. తను ఏదైతే వృత్తిలో జీవిస్తున్నాడో ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలోనే మరి వేదికపైనే హార్మోనిస్ట్గా అతను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సడన్గా కుప్పకూలిపోవటం అనేది నిజంగా హృదయ విదారకమైన విషయం. మరి ఇటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ మరి ఆ భగవంతుడు తనని పుణ్యలోకాలకే తీసుకెళ్ళి ఉంటాడని భావిస్తూ ఉన్నాం. ఒక కళకి నిబద్ధత కలిగిన వ్యక్తి, కళాకారుల సంక్షేమానికి కృషి చేసినటువంటి వ్యక్తి, కళలే తన జీవితంగా మలుచుకొని ప్రతినిత్యం మేము చూస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాములు ఉన్నా లేకపోయినా కూడా ఈ సాల్ట్ బజార్లో ఉన్న తన ఆఫీసులో ఎప్పుడూ కూర్చొని ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తూ ప్రతినిత్యం కూడా వృత్తిలోనే జీవిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ సడన్గా మన ముందు మాయమైపోయినప్పుడు తట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. వాణిజ్య బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ అందిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు ఆకర్షణీయమైన డిపాజిట్లను అందిస్తున్న బ్యాంక్ ది ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని శేషకుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో జరిగిన ఖాతాదారుల సమావేశాన్ని ఆ బ్యాంకు శాఖ అధికారి శేషకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషకుమార్ మాట్లాడారు. ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవల్ని అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉందని, ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యమని అన్నారు. బ్యాంకు అధికారి రవిమోహన్ మాట్లాడుతూ రుణాల మంజూరుల సరళమైన విధానంతో సేవలు అందిస్తున్నామని అన్నారు. సమయ పాలనలో ఇతర బ్యాంకుల కన్నా ఎక్కువ సమయం ఖాతాదారుల సేవకు వినియోగిస్తున్నామని అన్నారు. 3 దశాబ్దాలుగా ఖాతాదారుల మన్నన పొందుతూ గత ఏడాది తెనాలి శాఖను ప్రారంభించామని, ఆ శాఖ అభివృద్ధికి తోడ్పడాలని, కొత్త ఖాతాదారుల పెంచుకునే ప్రక్రియలో సేవలు పొందుతున్న ఖాతాదారుల తోడ్పాటు అవసరమన్నారు. ఖాతాదారులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ సమావేశానికి బ్యాంకు క్యాషియర్ కొంగర దుర్గా భవాని స్వాగతం పలకగా ఏలూరి బ్యాంకు ఉద్యోగిని మాలిన్ వందన సమర్పణ చేశారు. బ్యాంకు సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడడానికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ టైమింగ్స్ మెయిన్ ఏంటంటే 10 o'clock బ్రాంచ్, అప్ టు 2 o'clock, 3 o'clock వరకు లంచ్ అవరు, 3 to 5:45 ఉందండి. మిగతా బ్యాంక్స్ 4 o'clock క్లోజ్ చేస్తారు. సో 5:45 వరకు క్యాష్ అవర్స్ ఉన్నది కాబట్టి ఆ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవడానికి వీలు చేసుకుని మీరు తప్పకుండా బ్యాంక్లో అకౌంట్స్ పెట్టి, అలానే కస్టమర్స్ ఒకరికొకళ్ళు చెప్పి వాళ్ళ పరిచయస్తుల్ని తీసుకుని వస్తే పరిచయం చేస్తే మాకు ఉన్న మా బ్యాంకులో ఉన్న స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వారితో అకౌంట్స్ ఓపెన్ చేయించి, డిఐసిసి 5 lakhs వరకు ఉన్నదండి. అదే కాంబినేషన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అట్లా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4గా పెట్టుకుంటే కనుక ఆ కాంబినేషన్ మార్చుకుంటే ప్రతి కాంబినేషన్కి 5 లక్షల వరకు డిఐసిసి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం ఉంటుంది సెక్యూరిటీ వైజ్.
పట్టణం నడిబొడ్డున ఉన్న పంట కాలువలు పారిశుద్ధ్య డస్ట్ బిన్ గా మారుతున్నాయి అనడానికి ఇదో నిదర్శనం. పరిసరాల పరిశుభ్రత గురించి అధికారులు ఎంత అవగాహన కల్పించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న తీరుగా పంట కాలువలు మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. ఆంధ్ర ప్యారిస్ గా పిలుచుకునే తెనాలి పట్టణంలో పంట కాలువలే ప్రధాన ఆకర్షణ. అటువంటి పంట కాలువలు పట్టించుకునే నాదులు లేక మురికి కూపాలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి నెలలో ప్రజా ప్రతినిధులు అధికారులను పరుగులు పెట్టించి పంట కాలువలు పూడిగతీత పనులు చేశారు. అయితే ఆ సమయంలో పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ఆ తర్వాత అధికారులు ఆ విషయమే మర్చినట్లు ఉన్నారు. తెనాలి పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ పంట కాలువను చూడండి. కాలువ నిండా వ్యర్థాలు, పెరిగిపోతున్న తూటుకాడ, ముక్కు పుఠాలు పగిలిపోయే దుర్వాసన, దోమల ఉత్పత్తి కేంద్రాన్ని తలపిస్తున్న ఈ పంట కాలువను పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉంది. వ్యర్థాలతో అర్థవంతమైన ఆదాయాన్ని ప్రచారం చేసుకునే పురపాలక సంఘ అధికారులు, ఇరిగేషన్ అధికారులు దృష్టి పెట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. శుక్రవారం తెనాలి పట్టణంలో పలుచోట్ల నిర్వహించిన ఇఫ్తార్ విందు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మారిస్పేటలోని జనసేన పార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంత్రి మనోహర్కు అభిమానులు సాదర స్వాగతం పలికారు. ముస్లిం సాంప్రదాయ దుస్తులతో మంత్రి మనోహర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు పంపిణీ చేశారు. అనంతరం చంద్రావూర్ ఈద్గా ప్రెసిడెంట్ షేక్ నాగూర్వలి ఆధ్వర్యంలో నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి మనోహర్కు గులాబీల గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయి నాయకులు, ముస్లిం సంఖ్యలు పాల్గొన్నారు. హలో బాబు బాబు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి తమ వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటాల్లో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించినట్టు అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ వైద్యశాలకు 3,500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందని, బకాయిలు భారీగా పెరిగిపోయిన క్రమంలో నెట్వర్క్ వైద్యశాల పనితీరు భారమైనందున ఏప్రిల్ 7వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవల క్రింద వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్లు సమస్యను కూటమి పాలకుల దృష్టికి తీసుకువెళ్లాలని స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తమ విన్నపంలో పేర్కొన్నారు. వార్డుల పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న పాత్ర ఘనమైందని, వారిని గుర్తించి గౌరవించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని తెనాలి పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి అన్నారు. తెనాలి 11వ వార్డులో తెనాలి పురపాలక సంఘం ద్వారా ఉత్తమ పారిశుధ్య కార్మికులుగా బహుమతులు అందుకున్న 11వ వార్డు పారిశుధ్య కార్మికులను కౌన్సిలర్ రత్నకుమారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ పారిశుధ్య పనుల విషయంలో సమిష్టిగా చేస్తున్న కృషి వల్లే మెరుగైన ఫలితాలు సాధించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డులో ప్రముఖులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. బెస్ట్ శానిటేషన్ అవార్డ్స్ ఒక 3 వార్డులకి ఇవ్వడం జరిగింది. 8th వార్డు, 11th వార్డు, 21 వార్డు 3 వార్డ్స్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శానిటేషన్ వర్కర్స్ అందరినీ కొంచెం సన్మాన కార్యక్రమం ఇక్కడ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సమిష్ట కృషితో ఈ అవార్డ్స్ రావడం జరిగింది. మన 11వ వార్డుకి కొత్తగా వచ్చారు మనకి శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు అనుపమ మేడం, చక్కగా వార్డులో మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. మన సాగర్ కానీ, హవేలీ కానీ, అమ్మాయి నగరదీపిక ఉమా కానీ, వీళ్ళందరూ ఒక టీం వర్క్గా చేసి ఈ అవార్డుకి ఎంతో కృషి చేశారు. 22, 11, 8వ వార్డులకి బాగా చేస్తున్నారు అనేది వచ్చింది. మెయిన్ శానిటేషన్ సిబ్బంది అండి, అసలు నిజంగా వాళ్ళు అనేది లేకపోతే బాగోదు. అసలుకి వాళ్ళు ఏ రోజు రాకపోయినా ఆ రోజు వీధులు అవి చండాలంగా ఉంటాయి. వాళ్ళ కష్టం మాత్రం ఎప్పుడు గుర్తించాలి. నమస్తే అండి, నా పేరు అంజీ, 11వ వార్డులో వర్కర్ని. చాలా గొప్పగా జరుగుతుంది. మన తెనాలికి రావటం అనేది చాలా గొప్ప కారణం. చాలా హెల్ప్గా చేశారు ప్రతి ఒక్కళ్ళు, కౌన్సిలర్ గారు కానీ, సెక్రటరీలు కానీ, నగరదీపికలు కానీ. మనకే తెనాలికి రావాలన్నారు. ఆ 11వ వార్డుకు రావటం చాలా గొప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వంతో అర్చకుల సమస్యల పరిష్కారానికి సానుకూలత. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్.
విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు మోపే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా. కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల బహుమతుల రూపకల్పన అభినందనీయం. తెనాలికి గర్వకారణం మున్సిపల్ కమిషనర్ బి శేషన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.